ఇవాళ పాఠం నెంబర్ 26. నేను రాసిన నోట్స్ 58 పేజీలు రాశాను. పరిశుద్ధాత్మ సామ్రాజ్యము, రియమ్ ఆఫ్ ది స్పిరిట్ అన్నదాన్ని. ఒక్కొక్క లెసన్ నేను రాయడానికి ఒక్కొక్కసారి 3 నెలలు పడుతుంది. ఒక సబ్జెక్ట్ రాయడానికి ఒక్కొక్కసారి 2 వారాలు పడుతుంది, ఒక్కొక్కసారి 3 వారాలు పడుతుంది, ఒక్కొక్కసారి 3 నెలలు పడుతుంది. ఇప్పుడు రాస్తున్న లెసన్ అది 3 నెలలు పడుతుంది. మీరు భవిష్యత్తులో వినబోతున్నారు. మీరు ప్రత్యక్ష గుడారము అన్న పేరు విన్నారా? తెలుగులో ప్రత్యక్ష గుడారము, ఇంగ్లీష్లో టాబర్నాకల్. మోజెస్కి దేవుడు ఆజ్ఞాపిస్తాడు, ఇంత పొడుగు, ఇంత ఎడల్పు, ఇంత లోతు, ఇన్ని తాళ్ళు, ఇన్ని స్తంభాలు, ఇన్ని కలర్లు, ఇన్ని రంగులు అని తెలియజేస్తాడు. ఆ లెక్కల ప్రకారంగా ఆ వర్ణములు అంటే కలర్స్, ఆ వర్ణముల ప్రకారంగా, ఆ తాళ్ళు పొడుగు ప్రకారంగా, స్తంభాల ప్రకారంగా అవన్నీ ఏర్పాటు చేస్తాడు, కట్టిస్తాడు. టాబర్నాకల్, తెలుగులో ప్రత్యక్ష గుడారము. ప్రత్యక్ష గుడారము అంటే అర్థం ఏంటంటే వధించబడిన గొర్రెపిల్ల ప్రత్యక్షమవుతూ ఉంటుంది. మీకు అందరూ ఏం చెప్తారంటే యెహోవా దేవుడు ప్రత్యక్షమవుతుంటాడు అంటాడు. యెహోవా దేవుడు కాదు, వధించబడిన దేవుని గొర్రెపిల్ల ప్రత్యక్షమవుతుంటుంది. ఎక్కడ? ప్రత్యక్ష గుడారములో, అతి పరిశుద్ధ స్థలములో. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలములో సిలువ కనబడుతుంది. నేను తుంబకర్రతో చేయించాను. 240 కిలోల ద బెస్ట్ క్వాలిటీ బ్రాస్తో దాన్ని కవర్ చేయించాను. మీరు చూశారు కదా. అది ప్రపంచంలో మొట్టమొదట రాడ్ పాస్లే అన్నవాడు చేశాడు. వాడు హ్యూస్టన్ అనే సిటీలో ఉంటాడు. హ్యూస్టన్ అనే సిటీ టెక్సస్ అనేటటువంటి రాష్ట్రంలో ఉంటుంది. హ్యూస్టన్ సిటీ ఈజ్ ద 4th బిగ్గెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో 4వ పెద్ద సిటీ ప్రపంచం మొత్తం మీద. అక్కడ ఆయన ఉంటాడు. ఆయనకి భయంకరంగా ఒక జబ్బు వచ్చింది, చనిపోవలసింది. వాడి కూతురు వాళ్ళ నాన్నకి అక్కడ పెట్టేసి నడిపించింది. ఈయన ఎవరెవరైతే పెద్ద పెద్ద మహాభక్తులు స్వస్థత ఆశీర్వాదముతో స్వస్థతలు జనులుగా అనుగ్రహించుటకు మధ్యవర్తులుగా నిలబడి ఉన్నారు. మధ్యవర్తులు అంటే రోగిష్టికి దేవునికి మధ్యలో ఉన్నవాడు మధ్యవర్తి. ప్రత్యక్ష గుడారంలో సిలువ ఉంది. ఎవడని చెప్పాడా? యూ కెన్ సీ ద క్రాస్ ఇన్ ద సబ్జెక్ట్ కాల్డ్ టాబర్నాకల్. క్రాస్ ఈజ్ రివీల్డ్ ఇన్ ద టాబర్నాకల్. కరుణాపీఠం లోపల వుడ్ ఉండదు, బాక్స్కి మాత్రమే వుడ్ ఉంటుంది. బాక్స్ అంటే ఏంటి? మందసం. మందసంలో మాత్రమే కర్ర, అది కనబడకుండా ఇత్తడితో దానికి ఇత్తడి బలిపీఠం అన్నట్లుగా దాన్ని చేస్తారు. అది జయించాను. కరుణాపీఠం లోపల వుడ్ ఉండదు, ఓన్లీ బంగారమే. దాని మీద 2 చెరుబమ్స్ ఉంటాయి. మీరు తెలుగులో కెరూబములు అని రాశారు బైబిల్లో. రాంగ్ ట్రాన్స్లేషన్. ఇట్స్ నాట్ కెరూబ్స్, ఇట్స్ చెరుబ్. దీని రెక్క దాని రెక్క మీదకి అంటుకొని ఉంటుంది. ఒకే పోత. ఇది వేరే అది వేరే కాదు, పోత ఒక్కటే. ఆ పోతలో ఈ బంగారం మరగబెట్టి వేస్తారు. ఆ పోత ఎలాగుంటుందో అలాగా ఇది బయటకు వస్తుంది. అది భూమి తవ్వి వేసి దాని మీద మట్టి వేసేస్తారు. భూమిలో అది చల్లగైన తర్వాత అప్పుడు
దానికి తగినటువంటి కత్తెరలు ఉంటాయి, కత్తెరలు పట్టుకొని అవన్నీ కట్ చేసి షేప్లో దించుతారు, దానికి మెరుగు పెట్టిస్తారు. అది పెట్టాలి ఆ మందసం మీద. ఆ లోపల ఏముంటాయి? ఒక బంగారు పాత్రలో ఆనాడు వాళ్ళు 40 సంవత్సరాలు భోజనం చేసిన కొత్తిమీర గింజల్లాగా ఉన్నవి. ఏంటది? రెండవది దీపవృక్షము. మూడవది దేవుడు రెండవసారి పలకల మీద చెక్కి ఇచ్చినటువంటి ఆజ్ఞలు. మోజెస్ 3 పర్యాయములు 40 రోజుల చొప్పున యెహోవా దగ్గర నిలబడ్డాడు. మొదటిసారి నిలబడినప్పుడు 2 రాతి పలకల మీద, దానికి ఇంగ్లీష్లో టాబ్లెట్స్ అంటారు, స్టోన్ టాబ్లెట్స్ అంటారు, అది దాని మీద మోతేసి అన్నాడు. మోతేసాడు. దీనిది చాలా పెద్ద రెవల్యూషన్. ఇది చెప్పాలంటే మీకు 4-5 వారాలు పడుతుంది, ఒక 5-6 గంటలు పడుతుంది. ఆ బంగారం ఉందే మీకు చూడండి, మీకు ఎక్సోడస్ అనుకుంటాను 25వ అధ్యాయంలో అనుకుంటాను, వాళ్ళకి ఇవ్వమను, బంగారము వెండి ఇత్తడి ఇవ్వమను. ప్రజలు బంగారం తీసుకొచ్చారు, ప్రజలు వెండి తెచ్చారు. అప్పుడు మోజెస్ స్థలం లేదు, ఓకే ఆపిండి అన్నాడు. అంటే అలాగిచ్చారు ప్రజలు. ఎందుకు? దే ఆర్ గివింగ్ నాట్ టు మోజెస్, టు గాడ్. నువ్వు పుట్టేవు, పెద్ద అయినావు, ఈనాడు నువ్వు పెద్ద పెద్ద సైంటిస్ట్ అయినావు, నీ కింద ఒక 30 మంది సైంటిస్టులు పనిచేస్తున్నారు. ఇట్స్ ఓకే. నీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు నీ చెయ్య నీ కాళ్ళుగా అయి ఉంటే సైంటిస్ట్ అయిందివా? నీ అమ్మ గర్భంతో వచ్చి ఇలా చూస్తుంది అనుకో, సూర్యగ్రహణం. సూర్యగ్రహణం చూస్తే సూర్యగ్రహణంలో ఉన్న రేస్ నీ అమ్మ కడుపు మీద పడుతుంది. ఎక్స్రే ఎలాగో అలాగే ఎన్ రే, ఆ రే లోపలికి వెళ్ళి నీకు కాళ్ళు చేయ వంక చేసేస్తుంది. నువ్వు పుట్టినప్పుడు ఇలా పుడతావు. అప్పుడు నువ్వు బయటకు రాలేవు కనుక అప్పుడు నీకు కోసి తీస్తారు. అర్థమైందా? అప్పుడు నువ్వు సీనియర్ సైంటిస్ట్ అయిపోతావా? చెప్పు, ఎలాగవుతావు? అందుకే జిర్మీయాలో అంటున్నాడు, నీ తల్లి ఎప్పుడైతే కన్సీవ్ అంటే గర్భధారిణి అని అర్థం. ఎప్పుడైతే గర్భధారిణి అయిందో నీ తల్లికి తెలియదు, నీ తండ్రికి తెలియదు అది ఎప్పుడు గర్భధారణ అయిందో. ఎప్పుడైతే దానికి సిమ్టమ్స్ బయటకు వస్తాయో అప్పుడు టెస్ట్ చేసుకుంటుంది. డాక్టర్ చెప్తాడు, ఎస్ నువ్వు గర్భిణి అని చెప్తాడు. అది ఎప్పుడు గర్భం ధరించిందో, ఎప్పుడు ఆ పిండం లోపలికి వెళ్ళేది సెటప్ అయిందో అది నీకు తెలియదు, నీ మొగుడికి తెలియదు. భర్త వీర్యములో జీవకణములు ఎక్కువ ఉంటే కొడుకు పుడతాడు. భార్య వీర్యములో జీవకణములు ఎక్కువ ఉంటే కూతురు పుడుతుంది. కూతురు కొడుకు ఎలా పుడతారో నేను చెప్తున్నాను. నేనేం పెద్ద గైనకాలజిస్ట్నా? నేను చదువుకుని వచ్చానా? సర్వజ్ఞానముల యెహోవా యందు గుప్తముగా ఉన్నవి. యెహోవాయే ఆత్మ, వాడు నీకుంటే నీకు అన్ని తెలిసిపోతుంది. మీకు చెప్తారు బైబిల్ చదివి, మేఘం ప్రత్యక్షమైంది, అగ్ని ప్రత్యక్షమైంది. ఒరే మేఘము అగ్ని ప్రత్యక్షమవుతాయి, అది ఉంటుంది రాదు. ఆ మెర్సీ సీట్ అంటే కరుణాపీఠము ఉంటుందా? దాని మీదకి గొర్రెపిల్ల వచ్చి ప్రత్యక్షమవుతుంటుంది. అందుకే దాని లోపల చెక్క ఉండదు. రోజులు వచ్చి బంగారం వెండి, బంగారము అంటే డివినిటీ అంటే దైవత్వము, వెండి అంటే రెడెంప్షన్ అంటే విడుదల, ఇత్తడి అంటే శ్రమలు బాధలు. అంటే ఇప్పుడు ఏంటి? ఇజ్రాయేలీలకి దైవత్వం ఉంటుంది, విడుదల ఉంటుంది, శ్రమలు ఉంటాయి. మీరంటున్నారు మీరు చాలా బ్లెస్డ్ పీపుల్, యు ఆర్ బ్లెస్డ్ పీపుల్. సో like Israelites, you will have divinity, you will have redemption, and also you have to encounter problems in your life. అర్థమైందా? అది కరుణాపీఠం.
ఇప్పుడు నేను మీకు సబ్జెక్ట్లో వస్తున్నాను. పాఠం నెంబర్ 26. చెప్పండి, నా పాఠము పరిశుద్ధాత్మ సామ్రాజ్యము. ఇప్పుడు లేచి తిన్నప్పుడు ఒకసారి దేవునికి ఘనపరచండి విత్ ఎ బిగ్ సౌండ్ ఆఫ్ ఆనర్. గాడ్ బ్లెస్ యు. బిగ్ హల్లెలూయా, హల్లెలూయా. ప్లీజ్ సిట్ డౌన్. Bible teachers, they should know Bible teaching. Bible teaches with a twinkle of eye, and man will be translated, and sometime the man will be transformed within a twinkle of eye. దేవుని వాక్యము కనురెప్ప కంటి రెప్ప పడి లేచే అంత సమయంలో మీ బ్రతుకులో మార్పు వచ్చేస్తుంది. మరియు నాట్ ఓన్లీ యూ విల్ బి ట్రాన్స్లేటెడ్, బట్ యూ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. నీ శరీరముందున్న అంగములలో ఉన్నటువంటి జీవకణములు, నీ మాంసము, నీ మాంసఖండరములలో ఉన్న కణములు, అంటే ఇంగ్లీష్లో సెల్స్ అంటారు, సెల్స్ ఆఫ్ యువర్ ఫిజికల్ బాడీ. మీకు తెలిసే తెలియదా, సెల్స్ మెల్లగా మూవ్ అవుతుంటాయి. మీ మాంస శరీరముందు, మీ భౌతిక దేహంలో ఉన్న మాంసంలో ఉన్నటువంటి కణములు మెల్లగా అట్లా మూవ్ అవుతుంటాయి. అవి మూవ్ కాకపోతే నువ్వు చచ్చిపోతావు. నీకు పారాలిసిస్, స్ట్రోక్ వచ్చేస్తుంది, నీకు రక్తం ఆగిపోతుంది. అపోలోలో ఒకటి జాయిన్ అయినాడు పేషెంట్. ఆడి చెవిటి నుండి పురుగులు వచ్చాయి, ఆడి ముక్కు నుండి పురుగులు వచ్చాయి, ఆడి నోటి నుండి పురుగులు వచ్చాయి. అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళాడు, స్పెషల్ రూమ్లో పెట్టారు. ఆ పురుగులు వచ్చి రూమ్లు పాకురుతున్నాయి. నర్సులు వెళ్ళలేదు, కంపౌండర్లు వెళ్ళలేదు. ఏం చేస్తామంటే ఫలానా లిక్విడ్ కొట్టనండి అన్నారు. లిక్విడ్ కొట్టి పౌడర్ వేసారు, వేస్తే ఆ పురుగులు చచ్చిపోయినాయి. అప్పుడు వెళ్ళి తుడిచారు, తుడిచి తీసుకెళ్ళి బయట పారారు. వాడికి వెంటనే డిశ్చార్జ్ చేస్తే వాడు ఇంటికి వెళ్ళి ఇంట్లో చచ్చిపోయాడు. ఈ అప్పుల్లోనే. అంటే నీలో అన్ని పురుగులు ఉంటాయి. అంత అసహ్యంగా ఉన్న నీకు దేవుడు ప్రేమిస్తున్నాడు. అంత కంపు కొడుతున్న నీకు దేవుడు ప్రేమిస్తున్నాడు. నీవు కింద నుండి మీద వరకు అంత కంపే. ఇక్కడ చేపెట్టు కంపే, ఇక్కడ చేపెట్టు కంపే, ఎక్కడ పెడతావో పెట్టు కంపే. కంపుతో నిండి ఉన్న నీ భౌతిక దేహమును దేవుడు తన నివాస స్థానముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఉన్నంత కాలము నువ్వు కంపు కొట్టవు. అందుకే అన్నాడు, నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయదలచితిని. రసగుల్లా తింటున్నావు, గులాబ్జామ్ తింటున్నావు, పులావ్ తింటున్నావు, పలావ్ తింటున్నావు, పరమాన్నం తింటున్నావు, పాయసం తింటున్నావు, సేమియా తింటున్నావు, నెయ్యి తింటున్నావు, ఈ రకరకాలుగా ఆవుదం తాగుతున్నావు, నెయ్యి తింటున్నావు, రకరకాలుగా వెన్న తింటున్నావు, కాజు, ఏమేమో అన్ని తింటున్నావు. నీ నాలిక్కి ఎప్పుడైనా సబ్బుతో గడిగావా? ఎందుకు? నీ నాలిక్కి నువ్వేం తిననా అయ్యి అంటుకోదు. నాలిక ఆ విధముగా దేవుడు సృష్టించాడు. నువ్వు నెయ్యి తాగు, ఇలాగను నెయ్యి నీ నాలుకలో ఉండదు. అలాగే అది సాదృశ్యముగా పెట్టి అన్నాడు, నేనున్నంత కాలమో నీకేది తగలదు, నేనున్నంత కాలమో నీకేది తగలదు. ఆముదం తాగు. ఇక్కడ ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు ఆర్థోపెడిక్ ప్రొఫెసర్, చాలా పెద్ద పేరు ఆయన పేరు, చాలా టాల్గా ఉంటాడు, చనిపోయి ఉంటాడు, ఆయన పేరు మర్చిపోయాను. ఆయన పరవస్తని తెలీదు. వాళ్ళ కింద పనిచేస్తున్న స్టూడెంట్లకి, అసోసియేట్స్కి, అసిస్టెంట్స్కి ఎవరికి తెలియదు. నేను అట్లాంటాలో ఒకసారి ఒక అడ్వైజర్ ఆఫ్ ద జార్జియా యూనివర్సిటీలో ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో అడ్వైజర్గా పనిచేస్తున్నాడు. ఏలూరుడు, వాడు కమ్మడు.
అది వెళ్ళిన తర్వాత ఏదో అలాగా నేనే చెప్తుంటే ఆయన మా ప్రొఫెసర్ అండి, ఆయన మా గురువు గారండి, ఆయన ఫోటో అండి ఇది, ఈ ఫోటో ఎవరిది అని అడిగినాను. నాకు తెలిసే అడిగినాను ఎవరిది అని. నేను మా గురువు గారండి అంటే, మీ గురువుగారి పేరు ఏం పేరంటే పి రంగాచారి. పి రంగాచారి కాదండి, పరవస్త రంగాచారి అన్నాను. వెంటనే ఫోన్ ఎత్తి, గురుగారండి నమస్కారం అండి, వందనాలండి, గురుగారండి మీరు పరవస్త రంగాచారి అంటే మా వాడు ఉన్నాడని ఇంట్లో అని అడిగాడు. మీ వాడు ఎవరండి అంటే సూర్యనారాయణ. ఉన్నాడండి. నేను పరవస్త రంగాచారిని. ఇంతవరకు పరవస్త రంగాచారిని ఆయన అడుగు తెలీదు నాకు తప్ప, నేను చెప్తేనే తెలిసింది పి రంగాచారి. అలాంటివన్నీ దేవుడు బయలుపరుస్తుంటాడు. ఎప్పుడైతే నువ్వు రియమ్ ఆఫ్ ది స్పిరిట్లో ఉంటావో, పరిశుద్ధాత్మ సామ్రాజ్యంలో జీవిస్తావో, పరిశుద్ధాత్మ సామ్రాజ్యంలో నడుస్తూ ఉంటావో. అందుకు బైబిల్ కెన్ ట్రాన్స్లేట్ యూ విత్ ఇన్ ఎ ట్వింకిల్ ఆఫ్ యువర్ ఐ. నీ కనురెప్ప ఏసి ఎత్తే సమయంలో నీ బ్రతుకులో వాడు ట్రాన్స్లేట్ చేసేస్తాడు, అంటే మార్పు తెచ్చిస్తాడు. ఇంకా నీ జీవితంలో ట్రాన్స్ఫార్మ్ చేయిస్తాడు. నీకు, నీ అంగంలో ఉన్నటువంటి జీవకణములకు, నీ రక్తంలో ఉన్న జీవకణములకు, నీ మూలుగంటే మేరం అంటారు, మూలుగులో ఉన్న జీవకణములకు, మరియు నీ మాంస కండరంలో ఉన్నటువంటి కణములలో ఉన్న జీవకణములకు, నీ బుర్రలో ఉన్న జీవకణములకు, నీ స్కల్లో ఉన్నటువంటి, నీకు తెలుసా స్కల్ మీద జీవం ఉంటుంది. జీవం లేకపోతే ఇలాగంటే నీకు అని ఎందుకంటావు అంటే, ఈవెన్ స్కల్ కూడా దేవుడు ఒక కవరింగ్ ఇచ్చినాడు. నీ శరీరానికి కవరింగ్ ఇచ్చినట్లుగా నీ శరీరం లోపల ఆయన ఉన్నాడు. ఆయన బయట నువ్వు ఉన్నావు. నీ బయట నీవు చూడలేనటువంటి దేవదూతలు నీ చుట్టూ కావలుగా ఉన్నారు. బికాస్ ద ప్రాపర్టీ ఆఫ్ గాడ్ జీసస్. నువ్వు నీ దేవుడు అని యేసుక్రీస్తు యొక్క ప్రాపర్టీ అంటే ఏంటంటే దానికి ఏమంటారు, ధన సంపద అయి ఉన్నావు. యు ఆర్ నాట్ క్రిస్టియన్. ద వర్డ్ ఆఫ్ గాడ్, ద బైబిల్ కెన్ చేంజ్ విత్ ఇన్ ఎ ట్వింకిల్ ఆఫ్ యువర్ ఐ. నీ కనురెప్పపాటు సమయంలోనే నువ్వు చదువుతున్న వాక్యం నీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మార్పు తెచ్చేస్తుంది. రెండు ప్రపంచములు ఉన్నవి, రెండు ప్రపంచములు. ద ఫస్ట్ వరల్డ్ ఈజ్ ఎ ఫిజికల్ వరల్డ్. ద సెకండ్ వరల్డ్ ఈజ్ ఎ స్పిరిచువల్ వరల్డ్. రెండు ప్రపంచములు ఉన్నవి. ఒకటి నువ్వు నడుస్తూ, చూస్తూ, కూర్చుంటూ, పడుకుంటూ, తింటుంటూ బ్రతుకుతున్నావు, పెద్దవుతున్నావు, ముసలైపోతున్నావు, చనిపోతున్నావు, పాతి పెట్టబడుతున్నావు. ఇది ఫిజికల్ వరల్డ్. రెండవది స్పిరిచువల్ వరల్డ్. స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక లోకము. ఆధ్యాత్మిక లోకములో నీకు దేవునికి, దేవునితో నీకు ఏం జరుగుతుందో, నీ ప్రక్కన నీ పెళ్ళం ఉన్నను, నీ ప్రియురాలు నీకు కౌగలించుకొని నీకు బాగా ఇష్టం వచ్చినట్లు మై డార్లింగ్ ఐ లవ్ యూ అని ముద్దులు పెట్టిస్తున్నాను. దాని ముద్దులు నీకు తగలవు, యేసుప్రభు స్పర్శ నీకు తగులుంటుంది. అది ఓన్లీ నీ మాంసం పట్టుకొని పోయి ఆడుకుంటుంటుంది. దేవుడు నీతో ఆడుకుంటుంటాడు. అది నీ మాంస కండరములతో ఆడుకుంటుంది. దేవుడు నీతో ఆడుకుంటున్నాడు. బికాజ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. Within a twinkle of eye, your whole body, spirit and mind will be changed. The word of God is the power. The word of God is power. Say everyone, the word of God is power. అంతే. దేవుని వాక్యము శక్తి అయి ఉన్నది. 2 Kings chapter 6 verse 15. రెండవ రాజులు 6వ అధ్యాయం 15వ వచనం. నీకు ఒక బ్యాక్గ్రౌండ్ చిన్నది చెప్తాను, నేను వినండి. అది అలా తీసి పెట్టండి. 2 Kings chapter 6 verse 15 అలా ఉంచండి. లెట్ మీ టేక్ యూ టు బ్యాక్గ్రౌండ్. God who had
a servant. Servant is a working man. Servant, the one who works for the Lord, is called servant of God. But the one who preaches about the word of God is not servant of God. Is a spokesman of God. The one who preaches, ఎవడైతే దేవుని వాక్యాన్ని విడదీసి బోధిస్తుంటాడో వాడు దేవుని సేవకుడు కాడు. దేవుని సేవ అన్నవాడు పని చేసిన వాడు. ద వన్ హూ వర్క్స్ ఫర్ ద లార్డ్ ఈజ్ కాల్డ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. బట్ ద వన్ హూ ప్రీచెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఎ ప్రీచర్, ఈజ్ నాట్ ఎ పాస్టర్, ఈజ్ ఎ స్పోక్స్ మ్యాన్ ఆఫ్ గాడ్. మీరు చూడండి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, పోలీసులు స్పోక్స్ మ్యాన్లు ఉంటారు. వాళ్ళు వచ్చి పత్రికా విలేకరుల మీలా కూర్చోంటే కొన్ని విషయాలు చెప్పేసి వాళ్ళు తీసుకున్న డిసిజన్ చెప్పి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ తరపున వాళ్ళకి స్పోక్స్ మ్యాన్ అంటారు. ద వన్ హూ స్పీక్స్ ఈజ్ కాల్డ్ స్పోక్స్ మ్యాన్. దానికి యెహోవా దేవుడు ప్రవచించువాడు అన్నాడు, అంటే ప్రవక్త. ద స్పోక్స్ మ్యాన్ ఆఫ్ ద వరల్డ్ డిపార్ట్మెంట్ is called spokesman. Maybe the highest rank, maybe lower than the highest rank. The one to whom the department has appointed as a spokesman in order to speak whatever the decision has been taken by the department in the presence of the journalists and PTIs. He is called spokesman. After finishing of his speech, he will go out. అదే పని రియమ్ ఆఫ్ ది స్పిరిట్లో చేసినప్పుడు వాడికి దేవుడు అంటాడు, వీడు ప్రవచించుచున్నాడు. ప్రవచించిన వాడికి ప్రవక్త. ద వన్ హూ స్పీక్స్ ఈజ్ కాల్డ్ స్పోక్స్మెన్. ద వన్ హూ ప్రొఫెసైజెస్ ఈజ్ కాల్డ్ ప్రాఫిట్. వీడు డిపార్ట్మెంట్ సంగతి చెప్తాడు, వీడేమో పరలోక సామ్రాజ్యం గురించి చెప్తాడు. చూసారా, వీడి స్పోక్స్మ్యానే. వాడంటే వీడికి ఒక ఏకతో సమానం. ఎందుకు చెప్పాడు, లోపలికి వెళ్ళి వాంతి చేసి చచ్చిపోవచ్చు. వీడు చవడు, చచ్చిపోతున్నాడు బతికిస్తాడు వీడు. చూస్తున్నారా, వాడు స్పీచ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు, కూర్చొని పడిపోతాడు. అవకాశాలు ఉన్నాయి. వీడు మాత్రం దేవుని సామ్రాజ్యమును కూర్చొని నీకు ప్రవచన పూర్వకంగా చెప్పుచున్నవాడు, చనిపోతున్న వాళ్ళకి జీవం ఇచ్చేవాడు. ఎందుకంటే హీ స్పీక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ లైఫ్ ఇటర్నల్. నిత్య జీవమునకు సంబంధమైన వాని పక్షమున మాట్లాడుచున్నాడు కనుక వీడు ఆయన చిత్తము లేకుండా వీడు మరణించడు. అందుకే మానవుడు రొట్టె వలన కాదు, దేవుడి నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మరణించుచున్నాడు, జీవించుచున్నాడు. You can be changed. The word which you will be studying, that is a power that can change your life, that can translate you, that can transform you within the twinkle of your eye. Now hear me. Syrians are there. 10 lakhs. Not 10 lakhs. మనం 10 లక్షలని బైబిల్లో రాంగ్ రాస్తున్నాడు. 10 లక్షలు కాదు, 10 మిలియన్లు. 1 మిలియన్ అంటే 10 లక్షలు. 10 మిలియన్లు అంటే 100 లక్షలు. 10 పదులు 100. అంతమంది సిరియన్స్ ఉన్నారు. సౌలు చూశాడు, ఏంటి వీళ్ళెవర్రా అన్నాడు. అంటే ఫలానా. ఏం చేద్దానా వీళ్ళకి? ఏం చేద్దామో మనకు తెలియదు. తెల్లవారితో అక్కడ వచ్చేసాడు. రాజా, నా ఏలినవాడా? ఎవరు నువ్వు? యెహోవా పంపించగా నేను వచ్చాను. ఎందుకు పంపించాడు? నువ్వు ఇలాగ అనుకున్నావు కదా, నువ్వు చింతించుకు భయపడకన్నాడు. రేయ్, మన మధ్యలో ఎవడో వాడు గద్దారు ఉన్నాడు రా. నేను బెడ్రూమ్లో కూర్చొని మీతో మాట్లాడింది
ఆడికెళ్ళ తెలిసింది, ఆడొచ్చి చెప్తున్నాడు నాకు, నేను ప్రవక్తను వచ్చి చెప్తున్నాను అన్నాడు. ఎవడో సమ్ గద్దార్ ఈజ్ దేర్, अपना ही घर में कोई गद्दार है, साला मेरे जो बेडरूम में जो बात मैं कह रहा हूँ वो जाकर उसको बता रहा है. నేను పడుకున్న పడగదిలో చెప్పిన మాటలు ఆడు చెప్తున్నాడు, ఎవడో ఒక గద్దారు ఉన్నాడని. మళ్ళీ రెండవ రోజు వచ్చాడు, నీ సామ్రాజ్యంలో మరి తెలుగులో గద్దారు అంటే ఏదో అంటారు, ఉన్నారు అని నువ్వు అనుకుంటున్నావా, ఎవడు లేడు అన్నాడు. అరే ఈ సంగతి అడగల తెలిసిందిరా. వాడు మళ్ళీ తెల్లారు వచ్చి నీకు ఏం మాట చెప్తున్నాడు. అప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు, వచ్చి నా ఏలినవాడా ప్రభువా, ఇజ్రాయేలీల మధ్య ఒకడు ఉన్నాడు, వాడి చెవులు నువ్వు మాట్లాడినవన్నీ అంటున్నాడు. అదేంట్రా? వాడే ప్రవక్త. అమ్మ బాబోయ్, వాడిని బంధించి దగ్గర తీసుకొని రండిరా అన్నాడు. ఎందుకు? ఈ సిరియన్లతో దెబ్బలాడడానికి. వీడు ఎంత పూలుగాడు, ఈ రాజు ఎంత పూలు చెప్పు. నువ్వేది పన్నాగం పన్నినను వాడికి అర్థమైపోతుంది, వాడు చెప్తున్నాడు. అప్పుడు అంటున్నాడు రాజు, అరే వాడికి బంధించి తీసుకుంటున్నాడు నా బతికే, ఎందుకంటే ఈ సిరియన్లు ఉన్నారు. వీళ్ళు ఎవరైనా ఎంతమంది ఉన్నారు? 10 million. అమ్మ బాబోయ్, 1 million అంటే 10 లక్షలు. 10 × 10 = 100. అయ్యో బాబోయ్, 100 లక్షలు, 1000 లక్షలు. 10 10 100, 10 10 100. వీడికి ఎలాగ ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం. వీడు వచ్చి, నువ్వేం భయపడకరా ఒరే సౌలు, నువ్వు భయపడకు, భయపడకరే. అలాగే ఆ లోపల చీకటైంది. చీకటైన తర్వాతను వీళ్ళు మందసం పట్టుకొచ్చారు మన మధ్యలోనికి. ఎందుకు? ప్రవక్త వచ్చాడు కదా అని. వీడన్నాడు, ఒరే వెధవనా కొడకల్లారా, నేను వచ్చాను చాలుతరా, మందసం పట్టుకొస్తున్నారా. మందసం రాగానే వీళ్ళు ఏం చేస్తారు? చిన్నారా ఏం చేస్తాడరా? చందారా మందసం రాగానే ప్రజలంతా ఏం చేస్తారు? కేకలేస్తారు. వీళ్ళందరూ నిలబడి పెద్ద కేకలు వేయగానా వాళ్ళు 2 భాగాలు అయిపోయినాడు. వీడంటే కేకలేస్తున్నాడు, వీడంటే కేకలేస్తున్నాడు, వీడు వాడికి చంపుతున్నాడు, వాడు వీడికి చంపుతున్నాడు. ఆ సిరియన్లు వాళ్ళే చనిపోయారు, మిగిలిన పారిపోయినారు. చూసావా దేవుని కార్యం ఎలా జరిగిందో? అలాగే మీరు ఎత్తబడే సంఘంలో చేర్చబడి మీదకి వెళ్తారు. విడువబడిన లూథరన్, పీతరన్, శీతరన్, గీతరన్ వీళ్ళంతా నా కొడుకులు గుద్దుకుంటారు. అది మీరు మీదకి వెళ్ళిపోయి చూసుకొని వెళ్తారు. మన పరవస్తు గారు చెప్పాడు కదా ముందే, అదే జరుగుతుంది ఇక్కడ. అది ఊరికినే రాయబడలేదు. కరుణాపీఠం మీద మేఘస్తంభం రాదు, అగ్నిస్తంభం రాదు, యెహోవా దేవుడు రాడు. మధ్యవర్తి, నరులకు దేవునికి మధ్యవర్తి ఎవడున్నాడు? యేసు. యేసు ఎవడు? వధించబడిన దేవుని గొర్రెపిల్ల. వాడొచ్చి ఆ కరుణాపీఠం మీద నిలబడుతూ కరుణాపీఠం మీద రక్తం రక్తం రక్తం. The blood of Jesus speaks. ఏబేల్ రక్తం నాతో మాట్లాడుతుందిరా అన్నాడు. ఆడికి చంపేసి ఎన్ని రోజులైందో, ఎన్ని యుగాలైందో, ఎన్ని సంవత్సరాలు అయిందో. ఈవేళ చంపిస్తే రేపేళ్ళు మాట్లాడలేదు. ఆడు మొరపెడుతున్నాడు. ఎవడు? ఏబేల్ గడు. ఏబేల్ రక్తమే మొరపెట్టగా దేవుడు కిందకి దిగిపోయాడే. మరి దేవుని గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల కరుణాపీఠం మీద నిలబడిందంటే దాని మీద ఏం కారుతుంది? సో ద బ్లడ్ ఆఫ్ జీసస్, the blood of Jesus, the blood of Jesus speaking to Moses. The blood of Jesus contains mercy. The blood of Jesus contains life eternal. The blood of Jesus contains power. The blood of Jesus contains the power of recreation. The blood of Jesus contains the power of consecration. భుజలోడియలకు గొర్రెపిల్ల యొక్క రక్తము పవిత్రత పరచుటకును, నిత్యజీవము అనుగ్రహించుటకును, నిత్యజీవములో నడిపించుటకును, నీతో సంభాషించుటకును, దేవుని యొక్క చిత్తమును నీకు బయలుపరచుటకును, కరుణా వాత్సల్యములతో నిండి ఉన్నటువంటిది
యేసుక్రీస్తు రక్తము. ఓకే, లేవండి. ఇప్పుడు దేవునికి అర్పణలు అర్పిస్తారు. ఇది 26వ భాగం. దిస్ ఈజ్ పార్ట్ నెంబర్ 26. ఓకే, పార్ట్ నెంబర్ వచ్చే వారం మీకు పార్ట్ నెంబర్ 27 వినిపిస్తాను. దిస్ ఈజ్ పార్ట్ నెంబర్ 26. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9701770681 97017700681.